హాయ్ అండి, వెల్కమ్ టు శకుంతలాస్ హెల్దీ అండ్ ఈజీ రెసిపీస్. ఈరోజు చాలా రేర్గా సంవత్సరానికి ఒకసారి దొరికే తాటి పళ్ళతో చేసుకునే తాటి బూరెలు చేసుకుందాం. ఇవి చాలా టేస్ట్గా ఉంటాయి. దొరికితే మాత్రం తప్పనిసరిగా చేసుకోండి. తాటి పండ్లు అవి శుభ్రంగా కడిగి పైన ముచ్చికి తీసేసుకుని గింజలు విడిగా తీసుకుని, పండిన తాటిపళ్ళు అయితే బాగుంటాయి. పైన ఉన్న పెచ్చంతా తీసేసుకోవాలి. మొత్తం అన్నిటికీ అలాగే తీసేసుకోవాలి. అలా పెచ్చు తీసేసుకుని అన్నీ రెడీగా పెట్టుకుని పండిని అయితే గుజ్జు బాగా వస్తాయి. అలాంటి దాంతో కానీ, అలా క్యారెట్ తురిమే దాంతో కానీ తీసుకోవచ్చు. నేను దీంతో చేస్తున్నాను. దానిలో పెట్టి అలా తీస్తే గుజ్జంతా వచ్చేస్తుంది. మరీ కొంచెం గట్టిగా ఉందనిపిస్తే ఒక 2 స్పూన్లు వాటర్ చిలకరించి తీసుకోవచ్చు. ఎక్కువ పోసుకోకూడదు. వాటరు వేసామన్న పేరుకి అలాగ వేసుకుని ఒక్కొక్క గింజకి అలా 2 స్పూన్లే వేసి గుజ్జు తీసుకోవాలి. మొత్తం అంతా అలా తీసేసి పెట్టుకుని, పండిన కాయ అయితే ఈజీగా వచ్చేస్తుంది గుజ్జు. మొత్తం గుజ్జు తీసుకోవటం అయిపోయింది. ఇప్పుడు చేసుకుందాం. ఇప్పుడు అది 2 గిన్నెలు ఆల్రెడీ వేసేసాను గిన్నెలో. ఇది 3వ గిన్నె గుజ్జు. 3 గిన్నెలు తాటిపండు గుజ్జు వేసుకుని, ఒక గిన్నె పచ్చి కొబ్బరి తురుమది, గిన్నె కొద్దిగా తక్కువగా బెల్లం వేసాను. సన్నగా తురుము వేసుకుంటే త్వరగా కలుస్తుంది. బెల్లం బాగా కరిగే వరకు కలుపుకోవాలి. తాటిపండు గుజ్జును బట్టి బెల్లం వేసుకోవాలి. తాటిపండు గుజ్జు తీపిని బట్టి కొంచెం ఎక్కువ తక్కువ వేసుకోవచ్చు. ఇది పొడి బియ్యం పిండి. బియ్యం కడిగి బాగా ఎండబెట్టి మర్ర దగ్గర పిండి పట్టించుకున్నది. 3 కప్పులు వేసాను. 3 కప్పులు గుజ్జుకి ముందు కలిపి చూసుకున్న తర్వాత వేసుకుందాం. చిటికెడు ఉప్పు వేసుకుని, ఉప్పు వేస్తే టేస్ట్ బాగుంటుంది. మొత్తం కలిసేట్టు కలుపుకోవాలి. ఇప్పుడు కలుపుకుని చూశాక మళ్ళీ కావాలంటే వేసుకోవచ్చు. కొంచెం పలచగా ఉంది. ఇంకొక కప్పు బియ్యం పిండి పడుతుంది. మళ్ళీ ఒక కప్పు బియ్యం పిండి వేసేసుకుని మొత్తం బాగా కలుపుకోవాలి. 3 కప్పులు తాటిపండు గుజ్జుకిను నాకు 4 కప్పులు బియ్యం పిండి పట్టింది. కప్పుకు కొంచెం తక్కువ బెల్లం వేసుకున్నాను. 1 కప్పు కొబ్బరి తురుము వేసాను. అలా ఉండక రావాలి. ఇప్పుడు బటర్ పేపర్ తీసుకుని, ప్లాస్టిక్ కవర్ కానీ బటర్ పేపర్ కానీ తీసుకుని కొద్దిగా అంతా ఆయిల్ అప్లై చేసేసి, చేతికి కూడా కొంచెం నూనె రాసుకుని, పూరీ సైజు ఉండలు తీసుకుని చక్కగా చేసుకోవాలి. మరీ మందంగా చేసుకోకూడదు, అలానే మరీ పలచగాను చేసుకోకూడదు. సరిపడ మందంతో చక్కగా అలా చేసుకోవాలి. అన్నీ అలాగే చేసి, కొబ్బరి కూడా కొంచెం ఎక్కువ తక్కువ అయినా వేసుకోవచ్చు. కొంతమంది యాలకుల పొడి వేసుకుంటారు. నాకు తాటిపండు ఫ్లేవరే బాగుంటుంది. ఇంకా యాలకుల పొడి వేయలేదు. మీకు ఇష్టమైతే మీరు వేసుకోండి. అన్నీ అలాగే చేసేసుకుని మొత్తం చేసుకున్న తర్వాత పక్కన పెట్టుకుని, డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకుని ఆయిల్ వేడి చేసుకోవాలి. ఆయిల్ బాగా వేడెక్కాక మీడియం ఫ్లేమ్లోకి స్టవ్ పెట్టేసుకుని ఒక్కొక్కటిగా తీసి వేసుకోవాలి. వెడల్పుగా ఉన్నది పెట్టుకుంటే బాగా ఉంటుంది వేసుకోవటానికి. మీరు తీసుకున్న మూకుడిని బట్టి వేసుకోండి. అన్నీ వేసేసుకుని మీడియం ఫ్లేమ్లో అయితే లోపల నుంచి బాగా ఉడుకుతా పొంగుతా వస్తాయి. హైలో పెడితే పైన కాలిపోతుంది, లోపల పచ్చి పచ్చిగా ఉంటుంది. మొత్తం అన్నీ బాగా పొంగి పైకి వచ్చాక ఆ సైడ్ కాలాక రెండో సైడ్కి తిప్పుకోవాలి. చక్కగా ఒక సైడ్ కాలిపోయాక అన్నీ రెండో సైడ్కి తిప్పేసుకోవాలి. తాటి పండ్లు ఎప్పుడు దొరకవో, దొరికినప్పుడు మీకు తప్పనిసరిగా చేసుకోండి. చాలా టేస్ట్గా ఉంటాయి. తాటిపండు కూడా మన హెల్త్కి చాలా మంచిది.
దొరికితే మాత్రం తప్పనిసరిగా చేసుకోండి. ఆ సైడ్ కాలాక టిష్యూ వేసిన ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఎక్స్ట్రా ఆయిల్ ఏమన్నా ఉంటే పీల్ చేసుకుంటుంది. అన్నీ దానిలోకి తీసేసుకుని ఇవి కాలేప్పుడు మళ్ళీ మిగతావి చేసుకుంటే మళ్ళీ ఒకసారి కాలగానే మళ్ళీ వేసుకోవచ్చు. మళ్ళీ ఇంకోసారి కూడా అలాగే వేసేసుకుందాం. ఒక్కొక్కటిగా వేసేసుకుని అన్నీ ఇవి వేడి మీద తినకూడదు, చల్లారాక తింటే బాగుంటాయి. వేడి మీద తింటే చిరుచేదుగా ఉంటాయి. అన్నీ వేసుకుని ఆ సైడు పైకి తేలి చక్క పొంగి ఆ సైడ్ కాలాక తీసుకోవాలి. మొత్తం అన్నీ కూడా అలాగే చేసుకోవాలి. చాలా టేస్ట్గా ఉండే తాటి బూరెలు మీరు తప్పనిసరిగా తాటిపళ్ళు దొరికితే తప్పనిసరిగా చేసుకోండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.